చుట్టుముట్టు ప్రాంతాల గంగ ఉన్నది అంటున్నాడు మా స్థిరమైన శ్రీశైల పర్వతం బండ ఉన్నదయ్యా రాజపల్లి పాపమ్మ కట్టించిన బంగారు గుల్ల కాడ కచ్చిరి ఎదుగుడు మల్లయ్య ఎడ్డి ఏడు కవ్వలు పట్టుకున్నావు పౌడి ఏడు కవ్వలు పట్టుకొని అటువంటి పచ్చి ఆట ఆడమంటే రాదు 10 మందిలో పంచాలు పెట్టరాదు ముగ్గుతో పోయి ముచ్చట పెట్టరాదు ఆ దేవజంగమయ్య కళ్ళవారు సీఎమంటాడు మల్లన్న చూసి కొడుక మల్లయ్య నీకు లగ్గముగా లేదు ఒక్కనే ఆటలాడుతున్నావు ఆటలాడితే గెలిచిన వాళ్ళు ఎవరు తెలియదు ఓడిన వాళ్ళు ఎవరో తెలియదు అర్థం లేని ఆట ఆడుతున్నావు మల్లయ్య నువ్వు దానమో దానమంట దాన కంకణ కట్టుకొని దానం మంచి పెడుతున్నావు వాళ్ళు చూసి వస్త్రదానం చేస్తున్నావు వాళ్ళు చూసి భోజనం దానం చేస్తున్నావు వెంటకున్న వాళ్ళని నీళ్ళకేస్తున్నావు అటువంటి నీళ్ళు దూపోయిన వాళ్ళని ఇచ్చి అటువంటి దూపోయి దానం చేసిన కానీ తీసుకున్న వాళ్ళకి అర్థం ఇచ్చిన మోక్షం ఉండదు ఒంటరిగా ఒక్కరివే 8 కవర్లు 10 కవర్లు పట్టుకుని ఆటలాడుతున్నావు ఆట ఆడి దాంట్లో ఓడిపోయిన వాళ్ళు ఎవరో తెలిసిన వాళ్ళు ఎవరో తెలియదు మల్లయ్య లగ్గం కాల్సినవాడు నవ్వులిట్లో నవ్వరాదు ముగ్గుట్లో ముచ్చట పెట్టరాదు 10 మందిలో పంచాలు పెట్టరాదు ఇప్పుడే నా కొడుకు పెళ్లి మీద ప్రేమ కలిగిస్తారని ఇంటి కొండ కైలాసం మీద నా దేవజంగమయ్య కళ్ళవారు కూర్చున్నాడే కలిగిస్తారని జాతి మహిళ తీసిండు జడ మహిళ తీసిండు 2 గంట వేరే పక్షులు తయారు చేసినాడే జాతి మహిళ జడ మహిళ తీసి 2 గంట వేరే పక్షులు పిలిచిండు తయారు చేసి పక్షులారా పర్వతాల బండ మీద నా కొడుకు మల్లన్న జూదం ఆడుతుండు జూదం ఆడితే ఆట కోంకలు అని చెప్పేసి పెళ్లి మీద ప్రేమ కలిగి లక్క మీద బుద్ధులు ఉంటే అని గంట వేరే పక్షుల బుద్ధి మీద పెట్టి ఇప్పుడే వెళ్ళిపోవాలి నా కొడుకు మల్లయ్య లగ్గం మీద చెప్పినప్పుడు పలుకులు పలుకుంటా రెక్కలు కొట్టుకుంటా ఆడనే ఉసిరి కాదమ్మా అయ్యయ్యో మల్లన్న ఎంత ఎడ్డివాడవు ఎంత గుడ్డివాడవు మల్లయ్య లగ్గం కాని చిన్నవాడు రాజుగా చేయరాదు పెళ్లి కాని చిన్నవాడు పెద్దాలు చేయరాదు ఒంటరిగా ఒక్కనే చూదం ఆడుతున్నావు మల్లయ్య అది రాని మాటలు అన్నీ దెబ్బలేసినాయి ఏమి రాసినికలు మాటలు రాని సినికలు నోరెత్తి మాట్లాడబట్టాను మల్లయ్య రాజ్యానికి ఏమన్నా అనుకున్నదా నన్ను అనరాని మాటలు అంటుంది ఎర్రని గుడ్డకు ఎత్తిండు కొహము తెల్లని గుడ్డకు తెచ్చిండు
శివల్ల పిల్ల కింద దాచుకుని నా మల్లన్న వచ్చిందంటే మా ప్రాణం తీసుకుని మల్లన్న వస్తుండు మల్లన్న వచ్చిందంటే మా ప్రాణం తీసుకురా అని చెప్పేసి శివుడు కూర్చుని శివల్ల పిల్ల కింద కూర్చుని దాచుకుని ఆ దేవుడు మల్లన్న దేవరాజు మల్లన్న మీద వేదం గల్లవాడు నిజవంతుడు పాద వేదం గల్లవాడు పర్వతాల శివుడు రెండో పురాణుడు మూడో దేవుడు మల్లయ్య నాయనా జగమయ్య నాయనా జగమయ్య ఆసుకుతలు పెట్టి అన్నవారు చూసి తండ్రి శంకరుడు కన్నవారు చూసి కొడుక పక్షులు వచ్చినాయి అలాంటి మాటలన్నీ దెబ్బలేసినాయి ఆ చిలుకలు ఇక్కడికే వచ్చినాయి ఎక్కడ పోయినో చెప్పుమని అడిగినప్పుడు పరమేమనేది కొడుక రాజు మల్లయ్య ఒంటరిగా ఒక్కడు ఆట ఆడితే అన్న ఓడిన వాళ్ళు ఎవరు గెలిచిన వాళ్ళు ఎవరు తెలియదు అర్థం లేని ఆట ఆడుతున్న మల్లయ్య ఒంటరిగా ఒక్కరి మీద అటువంటి జూదం ఆడుతుండు జూదంలో బాగుపడిన వాళ్ళు తెలియదాయే గెలిచిన వాళ్ళు ఎవరు తెలియదాయే మంచిగా ఉన్నది సరే పర్వాలేదు ఆయన శ్రీకరన్న మాట కానీ ఉన్నది నువ్వన్న మాట కానీ ఉన్నది నాకు దగ్గర పిల్ల ఎక్కడ ఉంది ఎక్కడ దగ్గర పిల్ల ఎక్కడ జాడలున్నది నాకు దగ్గర పిల్ల ఏ రూపులు ఉన్నది ఏ జాడలున్నది ఏ దేశంలో ఏ పల్లెలో ఏ పట్టణం ఉన్నది ఆయన ఏ జాడలు ఉన్నప్పుడు దేవజనమే కలవారు సేవనుడు ఏడుగు భారతదేవ విష్ణు కంచి ఉన్నది బ్రహ్మ కంచి ఉన్నది నమ్మ కంచి పట్టణం ఉంది మల్లయ్య కంచివేరిపట్నం లోపల కంచు వరదరాజులు భార్య భూపాల సిద్ధమ్మ వాళ్ళు కన్య కొడుకులు ఏడుగురు వల్యవాళ్ళు మల్లయ్య ఏడుగురు వల్యవాళ్ళతో ఒక ఆడపిల్ల పుట్టింది ఆడపిల్ల అటువంటి గౌరమ్మ పుట్టంగానేమో గౌరమ్మ ఆమెని పెళ్లి చేయలేక పేదాడుని